ప్రియ దైవ జనాంగమా, దేవుడు మన విమోచనకర్త అయి ఉన్నాడు. ఆయన పడిపోవు వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. మన విమోచన కొరకు ఆయన తన రక్తమును క్రయధనముగా చెల్లించి ఉన్నాడు. నీ జీవితంలో ఇక ఏ వ్యాధికి, బాధకి, బంధకానికి, అవమానానికి, ఓటమికి చోటు లేదు. వాటికి నీ పైన ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే ఆయన తన శిలువ మరణము ద్వారా నీకు వాటన్నిటిపైన అత్యధిక విజయం ఇచ్చాడు. కాబట్టి నీవు ఏ బంధకాల చేత ఈరోజు బంధించబడినా, ఏ సమస్యల్లో చిక్కుకున్నా, ఒకవేళ చెరవంటి పరిస్థితి అయినా నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే నీ దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయవాడు. బంధకంలో ఉండి కూడా నీవు నీ దేవుని వైపు చూస్తూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నావు. కాబట్టి నీ దేవుడు నీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. మునపటి కంటే ఎంతో అధికమైన మేలు నీ జీవితంలో నీవు చూస్తావు. ధైర్యం కలిగి ఉండు. ఆయన తన చేయి చాపి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే బంధకాల నుండి విడిపించి ఆశీర్వదించి అభివృద్ధిలోనికి, దీవెనలోనికి నడిపించాడో నీ పట్ల కూడా దేవుడు అదే జరిగించబోతున్నాడు.